హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఓ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ మాట్లాడుతూ, బిగ్ బాస్ రణరంగం కాదు, ఇది ఒక రణస్థలం అంటూ తన ప్రపంచం గురించి మరింత లోతుగా అయితే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్తో చెప్పడం జరుగుతుంది. మీరిప్పుడు ఒక ఫైర్ స్ట్రోమ్ని ఎదుర్కోబోతున్నారు. అంటే ముఖ్యంగా డేంజర్ జోన్‌లో ఉన్నవారికి ఇది ఖచ్చితంగా ఫైర్ స్ట్రోమే అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అయితే మీ ఊహలకే వదిలేస్తున్నా ఏంటా ఫైర్ స్ట్రోమో ఎవరో చెప్తారా అంటే అందరూ సైలెంట్‌గా ఉండటంతో బిగ్ బాస్ మాట్లాడుతూ డేంజర్ జోన్‌లో ఉన్నవారికి మరింత డేంజర్‌గా మారబోతూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ చాలా వైల్డ్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ అయితే ఇస్తున్నారు అని చెప్పాడు. అయితే ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఆపడానికి బిగ్ బాస్ కొన్ని సేవింగ్స్ టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. ఇక ఎవరెవరు పేరుగా ఉన్నారో వారు టాస్క్లో విజయం సాధించినట్టయితే ఒక పెయిర్ ఈ వారం డేంజర్ జోన్ నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్తున్నాడు. ఇక ఈ టాస్క్లో శ్రీజ సుమన్ ఒక జంటగాను, రీతు డెమాన్ ఒక జంటగాను, సంజన ఫ్లోరా ఒక జంటగాను, తనుజ పవన్ కళ్యాణ్ ఒక జంటగాను, దివ్య భరణి ఒక జంటగాను పోటీ పడడం అయితే జరుగుతుంది. పోటీ ఏమిటి అంటే ఒకవైపు ఒకరు తన బరువుని పట్టుకొని ఉంటే మరోవైపు ఇతర సభ్యులందరూ కూడా ఎవరెవరి బాస్కెట్లో కాకుండా ఎవరైతే ఓడిపోవాలని కోరుకుంటారో వారి బాస్కెట్లో శాండ్ అయితే వేస్తూ ఉంటారు. అయితే శాండ్ వేసే కొద్దీ బరువు పెరుగుతున్నా కూడా వారు ఆ బరువుని అలాగే పట్టుకొని ఉండాలి. అలా చివరి వరకు ఎవరైతే ఆ బరువుని మోయగలరో వారే ఈ టాస్క్ విజేతలుగా నిలుస్తారు. అలాగే సేవింగ్స్ ప్రాసెస్లో డేంజర్ జోన్ నుంచి బయటకైతే వస్తారు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక టాస్క్ ప్రారంభం కాగానే ముందుగా అందరూ తీసుకుపోయగానే సుమన్ శెట్టి మొదటగా టాస్క్ నుంచి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజన కూడా అవుట్ అయితే అయ్యింది. ఇక ఆపై ఇమ్మాన్యుయల్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పవన్ కళ్యాణ్పై పెట్టి నువ్వు బెండ్ అవుతున్నావు, అలా ఉండకూడదు అంటూ ఆర్గ్యూ అయితే చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం భరణన్న కూడా అలాగే ఉన్నాడు, డెమాన్ కూడా అలాగే ఉన్నాడు అంటూ చెప్తూ ఉంటే తనూజ వచ్చేసి అక్కడ ఇసుక ఎక్కువగా ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎలాగోలా పట్టుకోవాలి కదా అంటూ ఆర్గ్యూ అయితే చేస్తుంది. దీంతో అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ భరణి అన్న చూడు అలాగే ఉన్నాడు అంటూ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా టాస్క్ నుంచి నువ్వు అవుట్ అయ్యావు అంటూ పవన్ కళ్యాణ్ అయితే అవుట్ చేసేసాడు ఇమాన్యుయల్. దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోవడం అయితే జరిగింది. సో ఈ టాస్క్లో మరి ఎవరు గెలవాలని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.